మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మిమ్మల్ని ఈ విధంగా సందేశాన్ని అందించడానికి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దేవుని పిల్లలకు, అలాగనే ఎంతమంది అయితే ఈ యొక్క ప్రసంగాలను వీక్షిస్తున్నారో వింటున్నారో వారిని, వారి కుటుంబానికి దేవుని సన్నిధి చిరకాలము మీకు బిడ్డలకు కుటుంబానికి సదా తోడయ్యును గాక. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక అంశంతో మీ ముందుకు వచ్చాము. గమనించండి, ఏంటంటే మనము సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సువార్త ప్రకటించకపోతే ఎవరికి మార్గము అర్థం కాదు. అందుచేతనే దేవుని మహిమను ప్రకటించటానికి దేవుడు కొంతమందిని సువార్తలుగా, కాపర్లుగా ఎన్నుకున్నాడు. ఎందుచేతంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా పరిచర్యను జరిగించటానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధమైన పిలుపుతో పిలిచి వారికి ఏవేవి సంగతులు బోధించాలో తన లేఖనం ద్వారా మనకి తెలియపరిచాడు. ఆనాడు ఆది అపోస్తులు కాడ సువార్తను ప్రకటించి చాలామందిని యేసుక్రీస్తు మార్గంలో నడిపించాడు. నా తెలియకడుగుతా, యేసుక్రీస్తు మార్గములో తప్పుపడటానికి ఏదైనా ఉన్నదా బైబిల్లో అని మనం అర్థం చేసుకోవాలి. ఒక మానవ జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పింది బైబిల్. బాగా అర్థం చేసుకోండి. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పింది మన గ్రంథము. మనకి చేతికి ఇవ్వబడిన ఈ గ్రంథములో ఈరోజు ఒక మనిషి తన తప్పును తెలుసుకుని దిద్దుకుని రక్షించబడి బాప్తిస్మం పొంది లేఖనాల్ని అనుసరిస్తూ సేవకుడు చెప్పిన బోధలో అనేక మంది ఆత్మీయంగా వెతుకుతున్నారు. ప్రేమని బిడ్డలారా, నేను ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇది కొంతమందికి ఇది అభ్యంతరకరంగా కావచ్చు. ఎందుకు అభ్యంతరం అంటే, వారు ఏ దేవుళ్ళు కలిగి నడుస్తున్నారో, ఏ దేవుళ్ళు నమ్మి విశ్వాసిస్తున్నారో చాలామందికి ఈ యొక్క మార్గం నచ్చదు. అన్ని మార్గాల్లో తప్పులు చేసి దండాలు పెట్టి మళ్ళీ తప్పులు చేయొచ్చు, దండాలు పెట్టవచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు. మనం ఏం చేసినా మనల్ని అడిగే ప్రశ్నించేవాడు ఎవరు ఉండరు. కానీ ఒక క్రైస్తవుడు తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటను. ఒక క్రైస్తవుడు తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు. అది హిందువైనా సరే, క్రైస్తవుడైనా సరే. ఎందుకని? పరిశుద్ధ గ్రంథమని మనం నమ్ముతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మిన వ్యక్తి తప్పు చేయడు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. అందుకని మనం ఏది చేసినా అన్ని మార్గాల్లో తాగొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, మళ్ళా గుళ్ళకి వెళ్ళొచ్చు, వారి నమ్మిన విశ్వాసం. కానీ ఇది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి చేయవాడు దేవుని సన్నిధిలో అర్హుడు కాదని బైబిల్ చెబుతుంది. అందుకని కొంతమంది కష్టంగా ఉండొచ్చు. కానీ కష్టంగా ఉందని ఒక ప్రేమామూర్తిని మనం దూషించడం అంత కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో కొంతమంది నానా విధాలుగా మాట్లాడుతున్నారు. దీనివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి? బాగా అర్థం చేసుకోవాలి. దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి? ఒక మనిషి పోలీసుల చేతిలో ఒక అంతకుడు కొట్టి ఎంత ఇబ్బంది పెట్టినా వాడి తప్పులు మానుకోడు, మళ్ళా బయటకు వచ్చి అదే తప్పు చేస్తాడు. కానీ ఒక్కసారి ఆ ప్రేమామూర్తి మాటలు విన్న తర్వాత, తన మనసు మార్చుకున్న తర్వాత మళ్ళీ తప్పు చేయాలంటే భయపడతాడు. ఎందుచేతంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది బాగా గమనించాలి. ఈ పునరుద్ధానపు ఆదివారం రోజున మీరు ఆలకిస్తున్న ఈ యొక్క వీక్షిస్తున్న మీ అందరికీ నేను ఒకే ఒక మాట చెప్పగలను.
ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని మాటలు అన్నా పక్కన పెట్టేయండి. సత్య మార్గమును మనం నడటమే మన జయం. ఇది ముందు గమనించాలి. సత్య మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో, సత్య మార్గంలో మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, అప్పుడు మన జీవితంలో ఒక సరైన అవగాహన వస్తుంది. అజ్ఞాని కాడ జ్ఞానిగా చేయగలడు వాడు మన దేవుడు. అమాయకుడిని జ్ఞానవంతుడు చేయగలడు, దరిద్రుడిని ఔశ్వర్యవంతుడిగా చేయగలడు. కుష్ఠి రోగమును, బలహీనమైన తెగుళ్ళను, లేదా మనకు వచ్చిన అనారోగ్యాన్ని మనం వెళ్ళి ఆయన పాదాలు ఎదుట కన్నీరు కార్చి, తండ్రి నాకు ఈ బాధ ఉందంటే మన విశ్వాసాన్ని బట్టి అక్కడ స్వస్థత జరుగుద్ది. ఇది బాగా గమనించాలి. స్వస్థత చేయవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక మనిషి దెయ్యముతో పీడించబడితే దేవుని సన్నిధికి వెళితే ఆ వ్యక్తుల నుంచి ఆ దెయ్యం వెళ్ళిపోవటానికి కారణం ఎవరంటే యేసుక్రీస్తు. మనకి ప్రశాంతత లేక మానసికంగా కుంగిపోయిన వాళ్ళకి, మానసికంగా వేదన పడుతున్న వారికి యేసుక్రీస్తు మార్గము అది చాలా గొప్ప విలువైనది. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ విలువైన మార్గాన్ని మనము తెలుసుకోవాల్సింది ఒకటే. ఈ విలువైన మార్గానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పు చేసిన ఒకవేళ దేవుడు మనకి అవకాశం ఇచ్చి మళ్ళా తప్పుని మళ్ళీ చేయకుండా మళ్ళీ మన యొక్క మనోనేత్రాన్ని తెరిచి మళ్ళీ ఆయన మార్గంలోకి నడిపించుకోగలడు. ఇది ఆయన మార్గ యొక్క స్థితి. అందుచేత ఇది ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇది నేను ఎందుకంటున్నానంటే, తెలుసో తెలియకో మీ నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అది అంత పద్ధతి కాదు. దీనివల్ల నష్టపోయిన వారు ఎవరూ లేరు. ఒకవేళ మీ యొక్క స్థాయిలో మీరు కలిగిన దేవీ దేవతలు, మీరు చేస్తున్న పూజ పునస్కారాల వల్ల నేను మీకు ఇబ్బంది అని నేను చెప్పను. ఎందుకంటే నాకు సంబంధం లేదు. అది ఎందుకు సంబంధం లేదంటే అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. అందుచేత ఒకవేళ ఇది గనక మనం గనక ఈ క్రైస్టియను ప్రభువుని పరిచయం చేస్తే ఒకవేళ మా సమస్యలు ఏమైనా మూతపడతాయేమోననే ఒక దురుద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప దేవుని యందు భయభక్తులు, దేవుని యందు విశ్వాసం లేకుండా మాట్లాడతలేదు. ఉంది, ప్రతి ఒక్కరికి భగవంతుడి అంటే విశ్వాసం ఉంటుంది. ప్రతి ఒక్కరు దేవుని అంటే భయపడతారు. నేను చాలామంది ఇళ్లలో నాకు తెలిసిన హిందూ సహోదరులకి, నాకు హిందూ సహోదరులు చాలామంది తెలుసు. వాళ్ళ ఇళ్లలో అన్ని పుట్టోలతో పాటు యేసుక్రీస్తు పుట్టగాడు ఉంటుంది. తెలుసా మీకు? వాళ్ళకి ఏంటంటే అందరూ సమానము అనే ఉద్దేశంతోనే వాళ్ళు యేసుక్రీస్తు పుట్టోని పెట్టుకున్నారు. అందుచేతన మనం ఎవరిని తప్పు పట్టవసరంలా. ఒక మనిషి ప్రశాంతంగా బ్రతకాలి, ఒక ఆనందమైన జీవితం కావాలంటే మనం యేసుక్రీస్తు దగ్గరికి మనం రావాలి. ఈ విధంగా ఒక నపుంసకుడి గురించి మనం ఈరోజు వాక్యంలో విన్నాం. ఒక రాణి కింద ఒక మంత్రిగా ఆ యొక్క అంధకారం అంతా, అంటే ఆమెకున్న ఆస్తులు కావచ్చు, తనకున్న బిజినెస్లు కావచ్చు, అన్నిటికీ ఒక అధికారి అయిన నపుంసకుడు. మనము 8వ అధ్యాయంలో 26వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ మనం చూస్తాం. అక్కడ నపుంసకుడి గురించి రాయబడి ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నపుంసకుని గురించి ఎందుకు రాయబడిందంటే అతడు ఆరాధించుటకు, చూడండి ఒకసారి 8వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదివి వినిపిస్తాను. ప్రభు దూత లేచి తక్షణమే వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కనుమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియురాలైన అంధకార కేంద్ర మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళిన ఈ వ్యక్తికి
బోధించి దేవుని సన్నిధికి వచ్చిన వ్యక్తికి ప్రవక్త చెప్పిన లేఖనం చదివినప్పుడు అర్థం కాల. అందుకని అర్థం కాలేదు కనుకే దేవుని ఆత్మ పిలుపును తోడుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి నపోసుకుని యొక్క రథం దగ్గరికి వెళ్ళి, నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందని అడిగాడు. నాకెవరూ మార్గం చూపించలేదు, దీని అర్థం ఏంటో చెప్పమన్నాడు. అప్పుడు చూసినట్లయితే దీనికి ఒక అర్థం ఏంటంటే కరెక్ట్గా ప్రశ్న ఇచ్చాడు. ఏమని? నాకు ఇది చదువుతున్నప్పుడు ప్రవక్త రాసిన ఈ లేఖనాన్ని, యెషయా గ్రంథాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు. దీని గురించి నాకు తెలియపరచమని రథాన్ని మీదకి ఎక్కి, అది వదకతేయబడిన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది ఈ లేఖనంలో. ఒక కసాయుడి దగ్గర ఒక గొర్రె ఏ విధంగా తల వంచుకుంటుందో, ఈ సమాజము కసాయుల చేతుల్లో యేసుక్రీస్తు బలి అయిపోయాడు. వాళ్ళు రాజు యొక్క ఘనం కొరకు, లేకపోతే రాజుల యొక్క పొగడ్తల కొరకు యేసుక్రీస్తును బలి చేయడానికి వాళ్ళు ఈయన ఒకవేళ రాజు అయిపోతాడేమో, మా యొక్క ఇలువలు తగ్గిపోతాయేమోనని కుట్రతో కుతంత్రాలతో ఆయన సిలివేశారు. ఆయన లేఖనంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను సిలువ ఎక్కుతానని ప్రవక్తలు ఆల్రెడీ ఆయన యేసుక్రీస్తు గురించి తన ప్రజల కొరకు రక్తం చిందిస్తాడని రాయబడిన ప్రకారము, ఆ లేఖనాల ప్రకారంగా ఆయన సిలువ మరణం పొందాడు. అందుచేత ఆయన సిలువ మరణాన్ని పొందటానికి కారణం ఉంది, సిలువ ఎక్కడానికి కారణం ఉంది. అందుచేత ప్రేమని బిడ్డలారా, మేకులు పీక్కోలేక కాదు, బాగా అర్థం చేసుకోండి. తెలిసి తెలియని మాటలు మాట్లాడొద్దు. మేకులు పీక్కోవడం, మరణాన్ని జయించిన ఆయనకి మేకులు పీక్కోవడం లెక్కండి. అందుకు రాలా, ఆయన ప్రాణం పెడతాకు వచ్చాడు, అందుచేతన ప్రాణం పెట్టాడు. తిరిగి లెగుస్తానన్నట్టు లేచాడు. అది ఆయనలో ఏ మాట అయితే ప్రవర్తలు పలికారో, యేసుక్రీస్తు గురించి రాయబడిందో పాత నిబంధనలో, అదే విధంగా లేఖనాన్ని అనుసరించి యేసుక్రీస్తు ప్రవర్తించాడు. అంతే. మేకులంత అక్కండి, అంతలో బండరాయ తొలగిపోతే మేకులంత సులువు కదా. బండరాయ తొలగిపోయింది. ఆయన 3వ దినాన్ని లేచినప్పుడు గొలుసుతో కట్టిన బండరాయ తొలగిపోయింది. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. కాకపోతే మనల్ని ప్రేమించి జంతువుల రక్తం చేత పాపపరిహారం కాదని తన రక్తాన్ని చిందించి మనల్ని పాపం నుంచి రక్షించి మరణం అనే ముళ్ళును విరిచివేశాడు కనుక అందుచేత ఇది జరిగింది. ఈ విధమైన లేఖనాన్ని అనుసరించి మనం ఇక్కడ ఈ భాగంలో చదువుకుంటే, లేఖనాన్ని అనుసరించి నపుంసకుడికి బోధించాడు. ఎమ్మటే నపుంసకుడు రథం ఆపి, నాకు బాప్తిస్మం ఇచ్చటానికి నీకేమన్నా అభ్యంతరమా అని మార్గంలో వెళ్తుండగానే నీళ్ళున్న చోట ఆపి బాప్తిస్మం పొందాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని ఆత్మ అతన్ని కొనిపోయబడింది. ఇక మళ్ళా సంతోషంగా నపుంసకుడు బయటకు వచ్చాడు. సంతోషిస్తూ తన పాపాలు కడుక్కున్నాడు కనుక సంతోషం అనేది మనసులోకి అప్పుడు వచ్చింది ఆయనకి, నిజమైన సంతోషం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ఏంటండి, ఆ వ్యక్తి బాప్తిస్మం పొందడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు కనుక నపుంసకుడు మారాడు. ఈరోజు నేను నపుంసకుడిని, లేకపోతే నేను ఎజరానే, లేకపోతే నేను పనికిరానే అనుకునే వాళ్ళ కూడా పనికొచ్చేటట్టు చేయగలవాడే మన తండ్రి. పెంట కుప్పల మీద పడి ఉన్న మన జీవితాల్ని ఇలువుగా చేయగలడు. అదే మన తండ్రి మనకి ఆయన చేసిన వాగ్దానం. నేను పనికిరాని వాడినండి,
ఒకప్పుడు నేను నా సాక్ష్యం ఒకసారి వీడియోలో మీకు పెడతాను. సో ఇందుగానే నేను ఒకప్పుడు పనికిరాని వాడిని. ఎందుకు పనికిరాని వాడిని, సమాజానికి, ఇంటిలోకి ఎక్కడ పనికిరాని పెచ్చ తాగుబోతున్నాను నేను. నన్ను మార్చిన దేవుడు నా ప్రభు. నన్ను అపాయం నుంచి తప్పించి నన్ను మార్చుకోవడానికి ఎన్నిసార్లు నేను యాక్సిడెంట్లకు గురయ్యానో, ఎన్నిసార్లు మరణం దాకెళ్ళి తిరిగి దేవుడు నన్ను నడిపించాడో నా సాక్ష్యాన్ని ఒకసారి పంచుకుంటా. అందుచేత దేవుని బిడ్డలారా, ఎవరికాడ సోషల్ మీడియాలో ప్రభుని గురించి అపార్థంగా మాట్లాడొద్దు. ప్రియ స్నేహితుడా, నీవు అన్యుడు కావచ్చు, లేకపోతే దేవుని నమ్మపోయిన పర్లా, నువ్వు అనవసరమైన నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అపాయం తెచ్చుకోబాకు. నిన్ను తప్పించేవాడు ఎవరు ఉండరు. ఆ కీడు వచ్చేంతవరకు నువ్వు ఇలాగే ఎర్రబీగుతున్నావు అనుకో, చివరికి నిన్ను తప్పించేవాడు ఎవరు ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుచేత ఎవరు అనవసరమైన మాటలు తోలొద్దు. అటు హిందూ సహోదరులైనా, ఇటు క్రైస్తవుల సహోదరులైనా అనవసరంగా ఎవరు మాట తోలొద్దు. దేవుని కొరకు బ్రతుకుతాం. దేవుని యొక్క సన్నిధిలోనే మన దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తూ సత్యాన్ని ప్రజలకు అందించడమే మన జయం. అందుచేత దేవుని బిడ్డలారా, నా మాట వినండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక మనిషి, ఎవరూ మార్చలేని మనిషిని ప్రభు బోధ మార్చిద్దండి. ఆ దయగల మాటలు, ఆ కృపగల మాటలు విన్నవాడు ఎవడైనా ఎంత కఠినాత్రుడమైన హృదయమైన కరిగిపోవాల్సిందే. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అందుచేత అనవసరంగా దేవుడు నోరిచ్చారని నోరు పారేసుకోకండి. వాడు స్త్రీలైన కావచ్చు, పురుషులైన కావచ్చు. అందుచేత మీరేదో క్రైస్తత్వం వర్ధిల్లితే మీ దేవాలయాలు మూతపడతాయేనో, లేకపోతే క్రైస్తత్వం విస్తరిస్తే అని దురుద్దేశంతో వెళ్ళబాకండి. ఒక మంచిని ప్రజలకు పరిచయం చేయటం వల్ల ఆ రాజ్యము ప్రశాంతంగా ఉంటుంది. కరోనా టైంలో ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారండి? చచ్చిపోతే అయిన వాళ్ళు కూడా చూస్తా గతి లేదు. ఆ విధంగా అనాథలుగా చచ్చిపోయారు. మనమంతా మన బతికెంతండి. ఎందుకు అనవసరంగా నోరుందని పారేసుకోబాకండి. వాళ్ళు ఎవరైనా సరే, హిందూ సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా, క్రైస్తవుల సహోదరులైనా, మనమందరము కలిసి దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. ప్రభు కొరకు బ్రతుకుదాం. ఇంతకు తప్ప అనవసరమైన కెలుక్కోబాకండి. మీరు బైబిల్ కలిగితే క్రిస్టియన్స్ వాళ్ళు కూడా మంచి చదువుకున్న వాళ్ళు, లాయర్లు ఉన్నారు. దీనిలో మంచి ఎక్కేటి చదివిన పర్సన్స్ ఉన్నారు. మీ గ్రంథాలు చదివి వాళ్ళు పెడతాం, ఈ గ్రంథం చదివి ఇలా ఉందని అలా ఉందని మీరు ఇలా అలాని టయాన్ని వ్యర్థం చేసుకుని, మీ నోటిని అపవిత్రం చేసుకుని నశించిపోయే కంటే రక్షించబడండి. ఇది నేను చెప్పే మీకు సలహా. అందుచేత మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గమనించండి, మంచి మనసుతో ప్రేమిద్దాం. క్రైస్తవులారా, మీరు ఎవరైనా మిమ్మల్ని ఫోన్ చేసినా, ఏ విధమైన మాటలు తోలనాడినా మీరు మాత్రం తోలనాడొద్దు. ఎందుకంటే మీరు తోలనాడడం వల్ల మిమ్మల్ని అంటలా ఇక్కడ దేవుడిని అంటారు, క్రైస్తవులు కూడా తోలనాడుతున్నారుగా అనే మాట మీరు తేవద్దు. మన దేవుణ్ణి గణపరుద్దాం. ఒకవేళ వాడు తోలనాడితే ఆడు కర్మ వాడే వదిలేసండి. కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోవాలా? అద్దు వైపు లేకుండా మాట్లాడేవాడు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. తన నోటికి ఏదొస్తే అది కూతురు లేదు, భార్య లేదు. కూతుర్ని భార్యని ఎట్లా అంటే అట్లా చండానంగా తిట్టేవాడు. పచ్చివాతం వచ్చి నోరు పడిపోయింది, చెయ్యి పడిపోయింది. పచ్చివాతం వచ్చి కొన్నాళ్ళు మంచం నుండి చచ్చిపోయాడు. అలాగనే మనం తొందరపడి ఎవరిని మాట్లాడకుండా మనకు దేవుడిచ్చిన ఒక మార్గంలో నడుస్తూ మనకంటూ ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి తప్పుడు సందేశాలను ఇవ్వకుండా చక్కని మార్గంలో మనం నడుద్దాం. దేవుడి ఇటు కృప మనకి మన బిడ్డలకు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడు అయిన మా తండ్రి జీవాధిపతి నీకు వందనాలు. లేఖనములో మేము ఈ బోధించిన ఈ బోధన ప్రభా, నాకు ఇచ్చిన ఈ బోధను నీ బిడ్డలు ఎందరూ వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని సదాకాలము మీ యొక్క సన్నిధి తోడైనను గాక. అయ్యా, మా పిల్లలు తెలుసో తెలియక తప్పుడుగా మాట్లాడుకుంటున్న మీ బిడ్డలు వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుని మీ మార్గంలో నడిచే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి మనోనేత్రాలను తెరవండి. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆయా పనులు చేస్తున్న వారిని దీవించండి. ఆయా దేశాల్లో ఉన్న వారిని దీవించండి నాయన. ప్రశాంతత లేని దేశాలు ఎన్నో ఉన్నాయి నాయన. అగ్రరాజ్యాల్లో శాంతి లేకుండా యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి. మా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కలతలు రాకుండా, మత భేదాలు లేకుండా సంపూర్ణంగా ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకుంటూ చక్కగా విశ్వాసం అంతా ఒకటే ప్రభా, నానా రూపాల్లో ఎవరికి వాళ్ళు ముందుకు వెళ్ళటానికి సహాయం చేయి. కలతలు లేకుండా, మతభేదాలు లేకుండా మమ్మల్ని అందరినీ సహోదరులుగా, స్నేహితులుగా మేము కలిసి ఉండేలాగా దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసునామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ దేవుని సన్నిధి తోడయండి. సదాకాలం మీకు ఆయన కృప తోడయండి. మీకు, మీ బిడ్డలకును, ఇతర దేశంలో ఉన్న అందరికీ సదా తోడయండి, నడిపించును కాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.